బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాక ఎంతో కృషి చేశారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు. రెండవ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర కాక విగ్రహానికి నివాళులర్పించిన శంకర్రావు ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. చిన్న స్థాయి కుటుంబంలో పుట్టి దేశంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో వెంకటస్వామి ఒకరన్నారు శంకర్రావు. వారు యాజ్ ఎ లేబర్ మినిస్టర్గా, ట్రేడ్ యూనియన్ లీడర్గా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి వివిధ రాష్ట్రాలలో కూడా వేలాది మందికి సుమారుగా 70,000 పైన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడము, ప్రైవేట్ సెక్టర్లో ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత జి వెంకటస్వామి గారికి చరిత్రలో గోల్డెన్ లెటర్స్ రాయబడతాయి. వారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉన్నా వారికి ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశం అంజయ్ గారి కంటే ముందు ఉన్నా అనుకోని పరిస్థితులలో దురదృష్టం వారిని వెంటాడడం, ఆత్మగౌరవము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది చాలా పెద్ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పుడు కూడా ఆయన ఇన్ఫీరియర్ ఫీల్ కాకపోతుండే. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలి. వారు బీద సాధులకు, కార్మికులకు చేసిన యొక్క సేవకు గుర్తింపుగా ముఖ్యమంత్రి గారు నేను లెటర్ రాయగానే ఈ చక్కటి స్థలం ఇవ్వడం జరిగింది. ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది కంట్రీ.